హాయ్ అండి అందరికీ. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో తోటకూర వెల్లుల్లి కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే తోటకూర ఇష్టపడని వాళ్ళు కూడా భలే ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంటుంది దీని రుచి అయితే. మరి ఇది మెత్తగా కాకుండా పొడి పొడిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్రని వేసుకుని అలాగే కొద్దిగా మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని ఎక్కువ క్వాంటిటీలోనే వేసానండి, మనం తినేటప్పుడు పంటి కింద తగిలి భలే రుచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ వేగవసరం లేదండి, ఉల్లిపాయలు అనేవి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇవి కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 5 కట్టల వరకు చిన్న సైజు ఉన్న 5 కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి నీళ్ళు వాడ్చే చిల్లులు గిన్నెలో పెట్టుకున్నాను. తర్వాత దీన్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. మనం తోటకూర కోసిన తర్వాత చిల్లులు గిన్నెలో పెడితే నీళ్ళన్నీ వాడిపోతాయండి, అప్పుడే ఈ ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు కట్ చేసినా ఈ విధంగా ట్రై చేయండి, కూర అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం వేసిన తర్వాత అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి, లేదు అంటే అడుగున ఉల్లిపాయలు మాడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి కింద నుంచి కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత దీనిలో మసాలా కోసం ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో ఒక 5-6 ఎండుమిరపకాయలని తీసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవచ్చండి ఎక్కువ. తర్వాత ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం తోటకూరని చూసేద్దాం. మధ్య మధ్యలో ఈ తోటకూర అనేది మనం కలుపుకుంటూ ఉండాలండి, లేదు అంటే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది తోటకూర అనేది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి, ఎండుమిరపకాయలని దీనిలో కలుపుకొని పూర్తిగా ఈ కూర అంతటికి స్ప్రెడ్ అయ్యే వరకు దీన్ని కలుపుకోవాలి. మీరు కొద్దిగా ఎక్కువ కారం తింటే ఇంకొద్దిగా మసాలాని ఎక్కువ వేసుకోవచ్చండి. నాకైతే ఇదైతే సరిపోయింది. పూర్తిగా ఇదంతా కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇది చారులోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే విడిగా వేడివేడి అన్నంలో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మొదటిసారిగా వీడియో చూస్తుంటే విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.